రేవంత్ రెడ్డిలో ఒక అంతర్మదనం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఒకటి, సొంత పార్టీలో అందరూ తన మాట విన్నట్టే కనబడతారు, కానీ ఎవరి పని వాళ్లే చేసుకుంటున్నారు. వాస్తవంగా ఏదైతే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఈ జాతీయ గీతం, తెలంగాణ జాతీయ గీతం నెంబర్ 1, రెండవది లోగో, మూడవది తెలంగాణ మాతకు సంబంధించినటువంటి మార్పులకు సంబంధించిన ప్రయత్నం రేవంత్ ప్రారంభిస్తే దాన్ని బీఆర్ఎస్ అబ్జెక్ట్ చేసింది, తీవ్ర విమర్శలు చేసింది, రోడ్డెక్కింది, మాట్లాడింది, నినదించింది. కాంగ్రెస్లో ఒక్క రేవంత్ తరపున చిన్నా చితక స్టేట్మెంట్లు తప్పించి ధీటుగా ఎదుర్కొనే వ్యూహం లేదు, పార్టీ పరమైనటువంటి ప్రణాళిక లేదు. ఆయనే పార్టీ అధ్యక్షుడు కావడంతో ఇంకెవరికి చెప్తారు, కాబట్టి అది అయిపోయింది. వాస్తవంగా రేవంత్లోని అంతర్మదనం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ, ఆమె పేరుని తొక్కేసి తెలంగాణ జాతిపితగా, తెలంగాణ తెచ్చినవాడిగా, పోరాట యోధుడిగా కేసీఆర్ని చూపెడుతూ కాంగ్రెస్ను కూడా దెబ్బతీసి తెచ్చినటువంటి వ్యక్తి కిందన, వీరుడు కిందన చూపించే ప్రయత్నం చేసుకుంటూ గత 10 ఏళ్ల నుంచి వచ్చారు. తెలంగాణ బాపు అంటూ కేసీఆర్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ మాతగా సోనియాని తీసుకొస్తే అప్పుడు ఆ పేరు పక్కకి వెళ్తుంది అన్నటువంటి ప్రయత్నం. అది సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి.